వెల్కమ్ టు పందెంకోళ్ళు. నేను ఎంఎన్ఆర్. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్టు పందెంకోళ్ళకు స్వాగతం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జంబో లిస్టు విడుదల చేసి కథన రంగంలో దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. గులాబీ పార్టీలో అసంతృప్తులు బగ్గుమంటున్నాయి. బీజేపీ మాత్రం స్లో అండ్ స్టడీ అన్నట్లుగా గుంభనంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ రిలీజ్ చేసిన లిస్టులో సగం మందికి కేసీఆర్ బీఫామ్ ఇవ్వబోరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బాంబు పేల్చారు. మరోవైపు రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య సత్సంబంధాలు నెలకొనడం రాజకీయ వర్గాల్లో తెలంగాణలో కొత్త చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. తమిళసైని సచివాలయంలోని ఆలయాల ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఆహ్వానించడం, గవర్నర్ రావడం, బీజేపీ బీఆర్ఎస్ మధ్య సయోధ్యలో భాగమే అనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అయితే ఇదంతా ఆర్టీసీ బిల్లుకు ఆమోదం కోసం కేసీఆర్ వ్యూహంలో భాగమే అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరి తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్స్ ఇలా ఉంటే మరి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల బలాబలాలు ఏమిటి? విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? గ్రౌండ్లో తాజా పొలిటికల్ సిచ్యువేషన్పై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే చేసింది. కామారెడ్డిలో కేసీఆర్ వ్యూహం ఏమిటి? ఈసారి గజ్వేల్తో పాటు కామారెడ్డిలోనూ 2 చోట్ల పోటీ చేయడం వెనక పొలిటికల్ వ్యూహం ఏమిటి? ఆ డీటెయిల్డ్ సర్వే రిపోర్ట్ చూసే ముందు గత ఎన్నికల్లో కామారెడ్డి రిజల్ట్స్ని ఓసారి చూద్దాం. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి 2018 ఎన్నికల ఫలితాలను ఒకసారి గమనిస్తే అప్పట్లో బీఆర్ఎస్కి 42%, కాంగ్రెస్ పార్టీకి 39%, భారతీయ జనతా పార్టీకి 10% ఓట్లు పోలయ్యాయి. 2018 ఫలితాల్లో గంప గోవర్ధన్కు 42% ఓటు షేరుతో 68,000కు పైగా ఓట్లు వచ్చాయి. తన సమీప అభ్యర్థి షబ్బీర్ అలీ 63,000కు పైగా ఓట్లను సాధించారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డికి 10% ఓటు షేరుతో 15,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ 5,007 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్ ఓటు షేరు కొంతమేర తగ్గినప్పటికీ ఓట్లు పెరగడం గమనార్హం. కాంగ్రెస్ ఓటు షేరు కేవలం 1% మాత్రమే పడిపోగా బీజేపీ ఓటు షేరు కేవలం 1% మాత్రమే పెరిగింది. 2009 సంవత్సరంలో టీడీపీ అభ్యర్థిగా గంప గోవర్ధన్కు ఏకంగా 60% ఓటు బ్యాంకు ఉండేది. అది 2014లో టీఆర్ఎస్ ప్రభంజనంలోనూ 46%కి పడిపోయింది. ఈసారి కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయనుండటం ఆసక్తికరంగా మారింది. ఇక కామారెడ్డిలో గత ఎన్నికలు వేరు, గత చరిత్ర వేరు. ఈసారి సిచ్యువేషన్ పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే ఇదే నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో గులాబీ బాస్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీకి దిగుతున్నట్లుగా ఆయన స్వయంగా ప్రకటించారు. మరి కామారెడ్డిలో కేసీఆర్ బరిలో దిగడం వెనుక ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ వ్యూహాలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. సో కేసీఆర్ కామారెడ్డి బరిలో దిగడానికి ప్రధానమైనటువంటి వ్యూహంలో భాగం ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బలపడకుండా చేయడానికే ఇదొక ఎత్తుగడ అనేటటువంటిది అంశం కూడా కనిపిస్తోంది. నెక్స్ట్, గత ఎంపీ ఎన్నికల్లో కవితను ధర్మపురి అరవింద్ ఓడించారు. ఇది ఖచ్చితంగా కేసీఆర్ కూతురే ఓడిపోయింది అనేటటువంటి ఒక మచ్చ అయితే వచ్చింది. దాన్ని చెరిపేసుకునేటువంటి ప్రయత్నం కూడా అనేటటువంటి భావన కూడా కలుగుతోంది. నెక్స్ట్, వచ్చే లోక్సభ ఎన్నికలకు కవిత విజయానికి బాటలు వేయడం కూడా ఈయన అక్కడి నుంచి పోటీ చేయడానికి వెనక ఉండేటటువంటి మరో మర్మం అని కూడా అర్థమవుతుంది. నెక్స్ట్, మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లో పోటీ చేసి విజయ సంకేతాలు ఇవ్వాలనేటటువంటి ఒక స్ట్రాటజీ కూడా ఇందులో ఉంది అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, జాతీయ రాజకీయాల పట్ల గులాబీ బాస్ దృష్టి పెట్టారు కాబట్టి. నెక్స్ట్, బీఆర్ఎస్ జాతీయ పార్టీగా విస్తరణకు అవకాశాలు పెంచుకోవడంలోనే ఇదొక ఎత్తుగడ అనేటటువంటి అంశం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ విజయానికి దోహదం చేయడం ఇది వాస్తవం. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి బరిలో దిగుతున్నప్పుడు అంతో ఎంతో కాస్త అశ్రద్ధగా ఉండేటటువంటి వాళ్ళు కేడర్ అంతా కూడా యాక్టివేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించాలనేటటువంటి ఒక ఎత్తుగడ కూడా ఇందులో కనిపిస్తోంది. నెక్స్ట్, ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగారనే సంకేతాలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఫ్యాక్టర్గానే చెప్పుకోవచ్చు. అంటే
ఒకే దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్లుగా అటువైపు కాంగ్రెస్ పార్టీని, మరోవైపు భారతీయ జనతా పార్టీని దెబ్బతీసే ప్లాన్లోని భాగంగానే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈసారి గజ్వేల్తో పాటు కామారెడ్డి బరిలోకి దిగుతున్నారు. బిగ్ టీవీ పరిశీలనలో ఆయన కామారెడ్డిలో పోటీ చేయడం వెనుక అనేక రాజకీయ ఆసక్తికరమైనటువంటి అంశాలను వెలుగు చూశాయి. అటు సీఎంగా ఉత్తర తెలంగాణలో ప్రభావం చూపించాలని, అలాగే వచ్చే లోక్సభ ఎన్నికలకు తన కూతురు విజయానికి దోహదం చేసేలా ఇప్పటి నుంచే గులాబీ బాస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. తాను కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే ఎంపీ కవిత విజయం సునాయాసం కానుందని అంచనా వేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ను నిలువరించగలగడం, బీజేపీని కూడా ఎదగకుండా చేయాలి అనేటటువంటి ప్లాన్లో భాగంగానే కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగేటటువంటి సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ. సో ఎన్నో ఏళ్లుగా కామారెడ్డితో ఆయనకి విపరీతమైనటువంటి అనుబంధం ఉంది. మరి షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలేంటి, ప్రస్తుతం ఆయన పట్ల ఉండేటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో షబ్బీర్ అలీకి సంబంధించి ప్లస్ పాయింట్స్ విషయంకి వస్తే కామారెడ్డిలో 1989, 2004లో ఆయన విజయం సాధించారు. చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం ఆయన కలిసి వచ్చేటటువంటి అంశమైతే, నెక్స్ట్ మైనారిటీ సంక్షేమ శాఖ తొలి మంత్రిగా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఆయనకి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్గా తన బాధ్యతలు నిర్వర్తించడం కూడా పార్టీ పైన, కేడర్ పైన పట్టు కనిపిస్తోంది. నెక్స్ట్ ముస్లిం వర్గాల్లో మంచి పేరున్నటువంటి ఒక మాస్ నాయకుడిగా కూడా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఇది కూడా ఆయన కలిసి వచ్చేటటువంటి అవసరం. నెక్స్ట్ ముస్లిం, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అండ అయితే ఆయనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా అంటే కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ అలీ ప్రధానంగా సుపరిచితులు, నిత్యం ప్రజలతో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారనేటటువంటి అభిప్రాయం అయితే షబ్బీర్ అలీకి కనిపిస్తుంది. ఇది ఆయనకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ. వీరితో పాటుగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీలోకి దిగేటటువంటి వ్యక్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి. సో కాటిపల్లి వెంకటరమణారెడ్డికి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలేంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈయనకు ఉండేటువంటి ప్లస్ పాయింట్స్లో కామారెడ్డి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇది ఆయనకి బాగా కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో ఆయనకి బాగా పట్టుండడం కూడా ఆయనకి కలిసి వచ్చే అంశం. తదుపరి కామారెడ్డి మాస్టర్ ప్లాన్కి వ్యతిరేకంగా ప్రజలు ఎక్కువ ఉద్యమిస్తే ఆ ఉద్యమంలో యాక్టివ్ రోల్ పోషించారు. ఇది కూడా ఆయనకి స్థానికంగా కలిసి వచ్చేటువంటి అంశం. నెక్స్ట్ 60 రోజుల పాటు ప్రజా దర్బార్ పేరుతో పోరాటం చేశారు. ఇది ఆయనకి సంబంధించినంత వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి అంశాలు. ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి గమనిద్దాం. నియోజకవర్గంలో 3వ స్థానానికే పరిమితం అవడం ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది. అంటే ఉదాహరణకి ప్రజల్లో యాక్టివ్గా ఉండడంతో పాటు సో అనేకమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్లో ఎత్తుగడలో ఎవరైతే ముందుంటారో వాళ్ళకి ఒక మాస్ ఇమేజ్ దక్కేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఈయన వరకు ఉండేటువంటి ప్లస్లు, మైనస్లు. ఇక కామారెడ్డి నియోజకవర్గంలో ఉండే క్యాస్ట్ పాలిటిక్స్ వరకు మనం ఒకసారి పరిశీలిద్దాం. అంటే కులాల వారీగా ఉండే జనాభా, వాళ్ళు ఏ ఏ పార్టీలకు సంబంధించి వారి యొక్క మద్దతు ఒకసారి గమనిస్తే కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా ఎస్సీలు 14% మంది కనిపిస్తుంటే, ముస్లింలు 14% మంది ఉన్నారు. ముదిరాజ్ కమ్యూనిటీ 12% మంది ఉంటే, యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వారు 9% మంది, ఇక మున్నూరు కాపు సామాజిక వర్గం 8% ఉంటే, రెడ్డి 7, అదేవిధంగా గౌడ్ 7%, పద్మశాలి కూడా 7% మంది ప్రజలు ఉన్నారు. మరోవైపు ఎస్టీ కూడా 5% మంది కామారెడ్డి నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే కామారెడ్డి నియోజకవర్గంలో కులాల వారీగా జనాభా వివరాలు పరిశీలిస్తే ఎస్సీలు 14%, ముస్లింలు 14%, ముదిరాజ్ 12%, యాదవ్ కమ్యూనిటీ 9%, మున్నూరు కాపు 8, రెడ్డి 7, గౌడు, పద్మశాలి కూడా చెరో 7% ఉంటే, వీళ్ళలో 14% మంది ఉన్న ఎస్సీల విషయానికి వస్తే వీళ్ళలో బీఆర్ఎస్కు 55% మంది మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. మిగతా 45% మంది కాంగ్రెస్కి సపోర్ట్గా ఉంటున్నారు. ఇక 14% మంది ఉన్న ముస్లింలలో 70% మంది కాంగ్రెస్ వైపు, 30% మంది బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ముస్లిం సామాజిక వర్గం అభ్యర్థిగా షబ్బీర్ అలీ పోటీలో ఉంటే ఆయన వైపు ఎక్కువ మంది ముస్లింలు మొగ్గు చూపుతున్నారు.
12% మంది ఉన్న ముదిరాజులలో కాంగ్రెస్కు 30, బీఆర్ఎస్కు 40, బీజేపీ వైపు 20% మంది కనిపిస్తున్నారు. ఇక 9% మంది ఉన్న యాదవుల విషయానికి వస్తే బీఆర్ఎస్ వైపు 60% మంది, కాంగ్రెస్ వైపు 35% మంది, బీజేపీకి 5% మంది అండగా నిలుస్తున్నట్లుగా మా పరిశీలనలో కనిపిస్తోంది. మరోవైపు 8% జనాభా ఉన్న మున్నూరు కాపుల్లో బీఆర్ఎస్కి 60% మంది, కాంగ్రెస్కి 30% మంది, బీజేపీకి 10% మంది సపోర్ట్ చేస్తున్నారు. మిగతా 7% మంది ఉన్న రెడ్డిల విషయానికి వస్తే బీఆర్ఎస్కు 60%, కాంగ్రెస్కి 40% మంది అండగా నిలుస్తున్నారు. 7% మంది గౌడ్స్లో కూడా బీఆర్ఎస్కు 70% మంది, కాంగ్రెస్కు 30% మంది అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇక 7% మంది పద్మశాలిలో బీఆర్ఎస్కు 60% మంది, కాంగ్రెస్కు 40% మంది సపోర్ట్ చేస్తున్నారు. 5% మంది ఉన్న ఎస్టీలలో కూడా బీఆర్ఎస్కు ఏకంగా 80% మంది అండగా నిలుస్తుంటే కాంగ్రెస్ పార్టీకి 20% మంది మద్దతు ఇస్తున్నారు. ఇక కామారెడ్డిలో సాక్షాత్తు కేసీఆరే బరిలోకి దిగుతున్నారు. సో కేసీఆర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి బరిలోకి దిగుతున్నారు. సో ఇవి ముగ్గురు పోటీలో కనుక ఉంటే అప్పుడు బీఆర్ఎస్కు 65%, కాంగ్రెస్కి 25%, భారతీయ జనతా పార్టీకి 10% ఓటు షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అంటే కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ప్రకటించారు. ఆయనకు ఓటర్ల మద్దతు భారీగా లభించే ఛాన్సెస్ కనిపిస్తోంది. సో గులాబీ బాస్ 65% ఓట్ షేర్తో దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని బిగ్ టీవీ డీటెయిల్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ పోటీలో ఉంటే ఆయన కంటే ఏకంగా 40% ఓట్ల మెజారిటీతో కామారెడ్డిలో కేసీఆర్ విక్టరీ ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు గజ్వేల్ కంటే ఎక్కువ మెజారిటీతో ముఖ్యమంత్రి విజయం సాధిస్తారని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ అలీ పోటీలో ఉంటే ఆయనకు 25% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కేవలం 10% ఓట్లు మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. షబ్బీర్ అలీ పట్ల సానుభూతి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా బరిలోకి దిగడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలు గల్లంతయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ పొలిటికల్గా భారీ వ్యూహంతో ఇక్కడ బరిలోకి దిగుతున్నారు. తన కూతురు కవిత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమె విజయాన్ని సునాయాసం చేయడం ఇందులో ఒక భాగమైతే, బీఆర్ఎస్ జాతీయ పార్టీ విస్తరణలో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు కలిగిన కామారెడ్డిలో గెలుపు మంచి ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ ఊపి తగ్గించాలని, బీజేపీ ఎదగకుండా చేయాలి అనే ఎత్తుగడను గులాబీ బాస్ ఈ నియోజకవర్గంలో గెలుపు ద్వారా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.